ఈరోజు జూన్ 2వ తేదీ జనసేన పార్టీ తరఫున తెలంగాణలో జరగాల్సిన తెలంగాణ నవనిర్మాణ సంకల్ప సభకి పర్మిషన్స్ ఇవ్వకుండా ఆ గవర్నమెంట్ దాన్ని రద్దు చేసింది. దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది? భయం. అక్కడ కూడా భయం మొదలైపోయింది. ఎక్కడ పవన్ కళ్యాణ్ ఇక్కడికి వస్తే ఇక్కడ రాజకీయ చరిత్రలో కూడా తిరగరాస్తాడేమో అనేసి భయం పుట్టేసింది. మినిమం ఉంటుంది. మీరు ఇలాంటివి చేసే కొద్దీ ఆయన ఇంకా ముందుకు వస్తాడు, ఇంకా గట్టిగా నిలబడతాడు. మీరు అనుకున్నది నిజం చేసి చూపిస్తాడు. ఫ్యూచర్లో తెలంగాణలో కూడా జనసేన పార్టీ చాలా బలంగా ముందుకు వస్తుంది. ఆ వచ్చిన రోజు వీటన్నిటికీ సమాధానం కళ్యాణ్ బాబు చెప్తాడు. ఇలాంటి పిచ్చి పనులు చేసిన చాలామంది మా ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు బయటికి చెప్పుకోకుండా మూలను కూర్చొని ఎందుకురా పవన్ కళ్యాణ్తో పెట్టుకున్నామని ముక్కి ఏట్టుకుంటా ఉన్నారు. ఆ రోజులు మీకు రాకుండా ఉండాలి అంటే దయచేసి పవన్ కళ్యాణ్ గారిని కెలకొద్దు. ముందే చెప్తా ఉన్నాం, మీరు ఎంత ఆపాలనుకున్నా ఎంత తొక్కాలనుకున్నా అంతే వేగంతో ఆయన పైకి లేస్తాడో మీ ముందుకు వస్తాడు. గుర్తుపెట్టుకోండి. జై హింద్.